మనలాగా 2,000 కోట్లు దాటిన సినిమాలు ఇవ్వలేదేమో కానీ బాలీవుడ్లో 2024లో డీసెంట్ హిట్సే రిజిస్టర్ అయ్యాయి. టాప్లో పుష్ప 2, సెకండ్ ప్లేస్లో స్త్రీ 2 ఉన్నాయి. మిగిలిన పొజిషన్స్ ఆక్యుపై చేసిన సినిమాలేంటి? వాటిపై ఓ లుక్కేద్దాం. కార్తీక్ ఆర్యన్ కెరియర్లో మర్చిపోలేని సినిమా భూల్ భులయ్యా 3. విద్యా బాలన్ కీ రోల్ చేసిన ఈ మూవీ 417 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది. అటు రోహిత్ శెట్టి సింగం అగైన్ 389 కోట్లను దాటింది. అజయ్ దేవ్గన్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, అర్జున్ కపూర్, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్, దీపికా పదుకోన్ ఇంతమంది స్క్రీన్ మీద సందడి చేసింది ఈ సినిమాలోనే. అజయ్ దేవ్గన్ నటించిన సినిమా సైతాన్. మార్చిలో రిలీజైన ఈ మూవీ 212 కోట్లు కలెక్ట్ చేసింది. జ్యోతికకు బాలీవుడ్లో మళ్లీ క్రేజ్ తెచ్చిన ప్రాజెక్ట్ ఇది. ఈ ఏడాది నార్త్ రిలీజుల్లో హృతిక్ ఫైటర్ని మర్చిపోకూడదు. 1000 కోట్ల మార్కును టచ్ చేసే సత్తా ఉన్న 345 దగ్గరే ఆగిపోయింది ఫైటర్. అయినా మంచి హిట్గానే ప్రమోట్ చేసింది బాలీవుడ్. కలర్ఫుల్ సినిమాల్లో క్రూ 157 కోట్లు రాబడితే, హారర్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ముంజియా 132 కోట్లతో సూపర్ టాక్తో దూసుకుపోయింది. అటు వికీ కౌశల్ బ్యాడ్ న్యూస్ కూడా మంచి బజ్ తెచ్చుకుని 115 కోట్ల వరకు వసూలు చేసింది. యామి గౌతమ్, ప్రియమణి నటించిన ఆర్టికల్ 370కి 110 కోట్లకు పైగానే నెంబర్స్ కనిపించాయి. షాహిద్ కపూర్, కృతి సనన్ నటించిన తేరీ బాతో మే ఐసా ఉల్జా దియా బాలీవుడ్లో ఈ ఏడాది టాప్ 10 గ్రాసర్స్లో స్థానం పదిలం చేసుకుంది.